వలస పాలన అనంతరం మన భారతదేశం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎంచుకుంది. ఆ క్రమంలోనే మన ప్రభుత్వం పార్లమెంటరీ ప్రభుత్వంగా అవతరించింది. కేంద్ర స్థాయిలో దీనిని పార్లమెంటుగాను, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీగాను వ్యవహరిస్తారు. అయితే విద్యార్థుల అవగాహన కోసం మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కసుమూరు వెంకటాచలం మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వారిచే మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ అసెంబ్లీ గవర్నర్ గారి ఆహ్వానంతో మొదలవబోతోంది. వీక్షించగలరు. సభకు నమస్కారం. ఈనాటి శీతాకాల సమావేశాలను వందే మాతర గీతాలాపనతో ప్రారంభిద్దాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం, శుభ్రజోష్నా పులకితయామిని పుల్లకుసుమిత ధ్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. సంతాప తీర్మానం. గత సమావేశాల నుండి ఈనాటి వరకు స్వర్గస్థులైన ప్రస్తుత మరియు మాజీ సభ్యుల ఆత్మశాంతికై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. కర్నూలు బస్ ప్రమాదంలో మరణించిన మరియు సౌదీ బస్ ప్రమాదంలో మరణించిన తెలుగు యాత్రికుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ వారి గౌరవార్థం 2 నిమిషాలు మౌనాన్ని పాటిద్దాం. గౌరవ సభ్యుల ఆమోదంతో ఈ సంతాప తీర్మానాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. సభ్యులందరూ తమ తమ స్థానాలలో ఆసీనులు కాండి. సభను ఉద్దేశించి గౌరవ గవర్నర్ గారు మాట్లాడుతారు. గౌరవ సభ్యులందరికీ నమస్కారం. ఈ శీతాకాల సమావేశాలకు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశాలు ఫలవంతమైన చర్చలతో జయప్రదం కావాలని ఆశిస్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజారంజకంగా ఉంది. మనిషి మంచి పౌరుడిగా ఎదగాలనే ఆశయంతో మా ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అవసరమయ్యే అనేక పథకాలను అమలు చేస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక మరియు సాంకేతిక విజ్ఞాన రంగాలకి మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. భాషా సంస్కృతి వారసత్వాలను కాపాడుకుంటూ భావి తరాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. స్త్రీ సాధికారికతకు మా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. అన్ని రంగాలలో వారి ఉన్నతికి కావాల్సిన చర్యలను మా ప్రభుత్వం తీసుకుంటోంది. ఇటీవల క్రికెట్లో విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళా జట్టులో మన తెలుగు అమ్మాయి శ్రీ చరణి ఉండడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. ఈ సమావేశాలు ప్రజాపక్షం వహించి వారి అభివృద్ధిని కాంక్షిస్తూ జరగాలని నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. అధ్యక్ష, గౌరవ గవర్నర్ గారి ప్రసంగం అద్భుతంగా ఉంది. వాస్తవాలు దాచిపెట్టి అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. అధ్యక్ష, ఈ క్రమంలో పాలక పక్షం వారికి నా విన్నపం ఏంటంటే అభివృద్ధి ఫలాలు నిజంగానే అందరికీ అందుతున్నాయా అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినదిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి ప్రతిస్పందించవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష సభ్యులు అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదని వాపోతున్నారు. అధ్యక్ష, అయితే వారి ప్రభుత్వ హయాంలో కన్నా కూడా నేడు మా ప్రభుత్వంలో ప్రజలందరికీ అధిక ఫలాలే అందుతున్నాయి. అధ్యక్ష,
ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం కాకుండా ప్రజా సంక్షేమానికి తమ వంతు నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వవలసినదిగా ప్రతిపక్షాన్ని సవినయంగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా ప్రసంగించిన గౌరవ గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీ అందరి అనుమతితో ఆమోదిస్తున్నాను. ఇప్పుడు ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అధ్యక్ష, ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ వలన రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించిన ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదు. కొన్ని ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఈ తుఫాన్ వలన జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టాలను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైనది. నష్టపోయిన వారికి సరైన పరిహారం కూడా ఈ ప్రభుత్వం అందించలేదు. ఇది వీరి నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారిని స్పందిస్తారు. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష సభ్యులు సత్యాన్ని గ్రహించకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు. అధ్యక్ష, మోంతా తీవ్ర తుఫాను అక్టోబర్ 28, 2025 రాత్రి కాకినాడ మరియు మచిలీపట్నం మధ్యలో తీరం దాటింది. కాకినాడ, కృష్ణా, గోదావరి జిల్లాలలో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు వరదమయమయ్యాయి. కొంతమేర పంట నష్టం కూడా జరిగిన మాట వాస్తవమే. దీనికి ప్రభుత్వం చింతిస్తున్నది. అయితే వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలను టీవీ, రేడియో, సోషల్ మీడియా మరియు ఎస్ఎంఎస్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. ఫలితంగా ప్రాణ నష్టం ఎక్కువ వాటిల్లలేదు. ఎంతటి ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రకృతిని అంత ఖచ్చితంగా అంచనా వేయలేకపోవడం వలన అన్ని రంగాలలో 5,244 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. వాస్తవానికి ఈ నష్టం చాలా తక్కువ జరిగినట్లే. ఇంత తక్కువ నష్టం నమోదు అవడానికి ప్రభుత్వంలోని ప్రతి స్థాయి ఉద్యోగి మరియు మా పార్టీ కార్యకర్తల శక్తి వంచన లేకుండా ముందస్తు భద్రతా చర్యలలో చురుకుగా పాల్గొనడమే. అవసరమైన అన్ని ప్రాంతాలలో ఆశ్రయం, ఆహారం, వైద్య సదుపాయాలతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సకాలంలో నష్టపరిహారాన్ని అందించాము. గౌరవ ప్రతిపక్ష సభ్యులు అవాస్తవాలను ప్రచారం చేయకుండా ప్రజా శ్రేయస్సు కోసం సద్విమర్శలు చేయవలసినదిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు. రెండవ ప్రశ్న అడగవలసిందిగా ప్రతిపక్ష సభ్యుడు మనోజ్ గారిని కోరుతున్నాను. అధ్యక్ష, ఇటీవల ప్రవేశపెట్టబడిన స్త్రీశక్తి మహిళా ఉచిత బస్సు పథకం వలన నిజంగా ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు? దీని వలన ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాక ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి అధిక మొత్తంలో ఏడాదికి 1,942 కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారమే కదా. ఈ ప్రభావం ఇతర పథకాలపై ఇంకా ఇతరులపై కూడా ఉంటుంది. ఆటో డ్రైవర్లు వారి ఆదాయాలను కోల్పోతూ ఉపాధిని సైతం కోల్పోయే పరిస్థితులలోకి నెట్టబడతారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుండి బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గించారు. ఫలితంగా ఉన్నటువంటి కొద్ది బస్సులు రద్దీగా మారాయి. దీని వలన ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. బస్సులలో సీట్ల కోసం మహిళల మధ్య గొడవలు, కండక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ బస్సుల రద్దీ కారణంగా విద్యార్థులు మరియు ఉద్యోగుల సకాలంలో వారి గమ్యస్థానాలకు చేరే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టడమే కాక వాటి అమలుకు సరైన చర్యలు తీసుకోవాలి. ఈ పథకం కొన్ని రకాల బస్సులకే పరిమితం చేయడం వలన దీని ప్రయోజనం కూడా కొద్ది మందికే అందుతుంది. ఈ పథకం పనితీరును పునఃపరిశీలించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ రవాణా శాఖ మంత్రి గారు స్పందిస్తారు. అధ్యక్ష, మన రాష్ట్రంలోని మహిళా సాధికారతను పెంచడానికి మరియు వారి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి స్త్రీశక్తి పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం వలన ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భారంగా భావించడం లేదు. మన అక్కా చెల్లెళ్లకు ఇచ్చే కానుకగా భావిస్తోంది. అధ్యక్ష, దీని వలన విద్యార్థులను, మహిళా ఉద్యోగులు మరియు ఉపాధి కార్మికులు అధికంగా లబ్ధి పొందుతున్నారు. వారి గమ్యస్థానాలకు సకాలంలో ఉచితంగానే చేరుకోగలుగుతున్నారు. ఆటో వారు ఈ పథకం వలన నష్టపోకుండా ఆటో మిత్ర అనే పథకం ద్వారా ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాము. అధ్యక్ష, స్త్రీశక్తి పథకమే ప్రభుత్వానికి ఆర్థిక భారం అనుకుంటే దానివల్ల నష్టపోయిన ఆటో వారికి కూడా ఆటో మిత్ర అనే మరో పథకం ద్వారా ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించి ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేస్తున్నారు. అధ్యక్ష, 100 మందికి మేలు జరిగే సందర్భంలో ఒకరికి జరిగే ఇబ్బందిని పరిగణలోనికి తీసుకోలేము.
అయినా కూడా ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతోనే మా ప్రభుత్వం ఈ ఆటో మిత్ర పథకాన్ని తీసుకువచ్చింది. ఇకపోతే బస్సులు తగ్గిన మాట వాస్తవం. కాలం చెల్లిన బస్సులు తొలగించి వాటి స్థానాలు అత్యాధునిక బస్సులను ప్రవేశపెట్టబోతున్నాము. మార్పు జరిగే క్రమంలో ఆలస్యం జరగవచ్చు, కానీ అంతిమంగా సత్ఫలితాలను సాధించవచ్చు. మూడవ ప్రశ్న అడగవలసిందిగా ప్రతిపక్ష సభ్యులు కళ్యాణి గారిని కోరుతున్నాము. అధ్యక్ష, ప్రస్తుత ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యా వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తోంది. దీని కారణంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా అయోమయ స్థితిలోకి నెట్టబడ్డారు. ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నామని చెబుతున్నప్పటికీ రాష్ట్ర అక్షరాస్యత శాతం కేవలం 67.02% మాత్రమే ఉంది. పాఠశాలల్లో సౌకర్యాలు పెంచామంటూనే ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గించడం, దీనివలన కొన్ని వేల పాఠశాలలు మూతపడడం విద్యా వ్యవస్థపై వీరికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. డిజిటల్ క్లాస్ రూమ్ పేరిట IFBలు ఏర్పాటు చేసినప్పటికీ చాలా పాఠశాలలకు వైఫై నెట్వర్క్ ఇవ్వడం మర్చారు. వైఫై సౌకర్యం కల్పించిన పాఠశాలల్లో సైతం నెట్వర్క్లు పనిచేయక ఇవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ సంవత్సరం పాఠశాలల్లో ప్రవేశపెట్టిన అసెస్మెంట్ పుస్తకాలు ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు గుదిబండగా మారాయి. CCE విధానంలో అభ్యాసన ద్వారా నేర్చుకోవడానికి కేటాయించిన ప్రాజెక్టు పని అసెస్మెంట్ పుస్తకంలో కేవలం 2 పేజీలకు పరిమితం చేశారు. సేకరించిన సమాచారం అంతా పొందుపరచలేని పరిస్థితి. ఈ పుస్తకాలను విద్యార్థులు ఇళ్లకు ఇవ్వకూడదు అని చెబుతూనే నిర్బంధంగా తరగతి గదిలోనే రాయించాలన్న ఈ ప్రభుత్వ వింత ధోరణిని ఏ ఒక్కరూ హర్షించలేదు. పరీక్షల అనంతరం అతి తక్కువ సమయంలోనే మార్కులు ఆన్లైన్ చేయాలన్న నియమం వలన ఇటు పాఠశాలలో దిద్దలేరు, అలాగని ఇంటికి తీసుకువెళ్ళడానికి వీలు పడని పరిస్థితి. వీటిని ఉపాధ్యాయులు భద్రపరచాలని చెప్పడం మరొక సవాలు. దీనివలన బోధనాభ్యాసన ప్రక్రియలు కూడా కుంటుపడ్డాయి. సదరు ప్రభుత్వం వారు సంస్కరణల పేరుతో విద్యా వ్యవస్థను ఎటు తీసుకువెళ్తున్నారో వారికైనా అర్థమవుతుందా అని ప్రశ్నిస్తున్నాను. మరొక విషయం అధ్యక్ష, ఈ ప్రభుత్వం పాఠశాలల్లో 16,347 టీచర్ పోస్టులు భర్తీ హామీ ఇచ్చి కేవలం 15,941 పోస్టులను మాత్రమే భర్తీ చేయడం అనేది విద్యా వ్యవస్థపై వీరుకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. టీచర్లు లేక పాఠశాలలు మూతపడుతున్న నేపథ్యంలో వీరు ఈ చర్య ఈ ప్రభుత్వం వారు ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నాడు అధ్యక్ష. ప్రతిస్పందిస్తారు. అధ్యక్ష, పాఠశాలలు మూతపడడం వారి పాలనలతో చూసినప్పుడు మా పాలనలో తగ్గింది అధ్యక్ష. విద్య అన్నది దేశ అభివృద్ధికి తొలిమెట్టు. ఆ క్రమంలోనే విద్యా అభివృద్ధికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం అధ్యక్ష. దేశాన్ని పట్టిపీడుస్తున్న ప్రధాన సమస్యలలో నిరక్షరాస్యత ఒకటి. ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 సంవత్సరంలో అక్షరాస్యత కేవలం 44.08% మాత్రమే ఉన్నది. అంతకుముందు మరీ తక్కువ. ప్రస్తుతం ఇది 67.07% ఉన్నది. అంటే అభివృద్ధి సాధించినట్లే కదా అధ్యక్ష. ఏ రంగంలోనైనా 100% అభివృద్ధి హఠాత్తుగా సంభవించదు. అంగన్వాడీ మరియు ప్రాథమిక విద్యను పటిష్టం చేయడం ద్వారా అక్షరాస్యత అభివృద్ధికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వయోజనులలో అక్షరాస్యత పెంచడానికి ఈ డిసెంబర్ నుండి అక్షరాంధ్ర అనే కొత్త పథకాన్ని కూడా చేస్తున్నాము. విద్యార్థులలో పాఠశాల వైపు ఆసక్తి పెంచే విధంగా తరగతి గదులలో IFBలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అవి పనిచేయడం కోసం వైఫై నెట్వర్క్లను కూడా అందించి ఉన్నాము. దీనిని ప్రతిపక్షం వారు భూతద్దంలో చూపించి గోరంతలు కొండంతలుగా చూపిస్తున్నారు. గతంలో రాత పరీక్షలు, ప్రాజెక్టు వర్కులు విడిగా కాగితంలో చేయడం వలన విద్యార్థి ప్రగతిని అంచనా వేయడం కొంత కష్టంగా ఉండేది. ఆ సమస్యను అధిగమించడానికి సంవత్సరం అసెస్మెంట్ పుస్తకాలు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. వీటి ద్వారా పిల్లలు ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు. అలానే తన ప్రగతిని ఒక విద్యార్థి తనిఖీ చేసుకుంటూ తన అభ్యాసనలోని లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగవచ్చు అధ్యక్ష. ఇక టీచర్ల విషయానికి వస్తే రోజుకు కొన్ని పుస్తకాలు దిద్దినా కూడా ఒక వారంలో తమ పని పూర్తి చేయవచ్చు అధ్యక్ష. నూతన సంస్కరణలు వచ్చినప్పుడు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ముందు దాని వలన సత్ప్రయోజనాలు ఉంటాయి. ఇక DSC నియామకాల విషయానికి వస్తే పోస్టులు తగ్గడానికి కారణం రిజర్వేషన్లు కేటాయించిన పోస్టులకు రిజర్వ్డ్ వ్యక్తులు రాకపోవడమే అధ్యక్ష. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 ఉండవలసి ఉండగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులను తగ్గించి ఆ నిష్పత్తిని 1:50గా చేసింది. అధ్యక్ష, గత ప్రభుత్వం 1:70
ఉపాధ్యాయ నిష్పత్తి మా ప్రభుత్వం 1:50గా మార్చింది అధ్యక్ష. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుండి మాత్రమే టీచర్లను తొలగించి అవసరమైన చోట సర్దుబాటు జరగడం జరిగింది అధ్యక్ష. దీని వలన విద్య వ్యవస్థ బలపడుతుందే గాని నిర్వీర్యం కాదని గమనించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష సభ్యుడు సంజయ్ని కోరుతున్నాను. అధ్యక్ష, రాష్ట్రంలో నేర చరిత్ర పెరిగిపోతుంది. శాంతి భద్రతలు కరువు అవుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు ఎక్కువ అవుతున్నాయి. పిల్లలు కూడా అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా మాదక ద్రవ్యాల వాడకం విస్తారంగా పెరిగింది. హోంశాఖ మంత్రి గారిని ప్రతిస్పందించవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, గతంతో పోలిస్తే నేర చరిత్ర గణనీయంగా తగ్గింది. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ వ్యవస్థ అప్రమత్తంలో ఉండి నిరంతరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుంది. మాదక ద్రవ్యాల వాడకాన్ని నివారించేందుకు పాఠశాల స్థాయిలో ప్రహరీ పంపులను, కళాశాలల్లో ఈగల్ క్లబ్లను పోలీస్ వ్యవస్థలో ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీంలు డేగ కళ్ళతో తనిఖీ చేస్తూ మాదక ద్రవ్యాల వాడకాన్ని నియంత్రిస్తుంది. పిల్లలపై వేధింపులు పాల్పడే వారి కోసం పోక్సో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాము. అంతేకాక చైల్డ్ హెల్ప్ లైన్లను అందుబాటులోకి తెచ్చి ఉన్నాము. నేరస్తులు నేరాలు చేయాలంటేనే వణికిపోయేలా చట్టాలను చాలా కఠినంగా అమలు చేస్తున్నాము. మాట్లాడతాడు. అధ్యక్ష, పాలకపక్షం వారు ఇచ్చిన సమాధానాలు సంతృప్తి పరంగా లేవు. ప్రజల సర్వతోముఖాభివృద్ధి పడుతున్నాం అంటూనే అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. ఈ లోపాలను సవరించుకొని ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించవలసినదిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అధ్యక్ష, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతిపక్ష సభ్యులకు మరియు మా పాలనను మెరుగుపరుచుకునే విధంగా సలహాలు ఇచ్చిన ప్రతిపక్ష నాయకునికి మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, వాస్తవానికి ఈ సమస్యలు పరిష్కారానికి మా ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది. ప్రజా సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యం కనుక ప్రజా శ్రేయస్సు కొరకు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అధ్యక్ష, రాష్ట్రాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్లు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇటీవల జరిగిన CII సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. ఫలితంగా కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అధ్యక్ష, విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా కేంద్ర సహకారంతో ఈ పరిశ్రమకు ఆర్థిక సహాయం అందేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టులోని సభ్యురాలైన మన తెలుగు తేజం శ్రీచరణికి ప్రభుత్వం తరపున 2.5 కోట్ల రూపాయలు నగదు బహుమతి, 1000 గజాల ఇంటి స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా మా కృషి నిరంతరాయంగా సాగుతుందని హామీ ఇస్తూ స్పీకర్ గారికి మరియు గౌరవ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశ్నోత్తర కార్యక్రమం ముగిసింది. భోజన విరామం కోసం సభను వాయిదా వేస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుంది. ఎన్నో కోట్ల ప్రజాధనంతో కొనసాగేటువంటి అసెంబ్లీ సమావేశాలు సభా గౌరవాన్ని కాపాడుతూ ముందుకు సాగాలి. ధన్యవాదాలు.